హాయ్ ఫ్రెండ్స్, మీకు చిన్న చిన్న మొక్కలు ఉన్నప్పుడు నేను ఈ బచ్చల ఆకులు అవన్నీ బచ్చల చెట్టు అవన్నీ చూపించాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా పెద్దగా అయినాయి చూడండి. ఒక్కొక్క ఆకు ఎంత పెద్దగా ఉందో చూడండి. అవి చూస్తుంటేనే తెంచి కూర వండుకోవాలనిపిస్తుంది ఫ్రెండ్స్, పప్పులో వేసుకోవాలనిపిస్తుంది. చూడండి ఎంత పెద్దగా అయిందో చెట్టు. పెద్ద పెద్దగా వచ్చేసినాయి ఆకులు అయితే అట్ని చూస్తేనే అసలు చాలా ముచ్చటేస్తుంది. ఇంకొకటి చిన్నగా ఉన్నప్పుడు మీకు సొర చెట్టు చూపించిన నేను, అది చాలా చిన్నగా ఉన్నప్పుడు చూపించిన. ఇప్పుడు చూడండి పెద్దగా అయింది. ఆ ఆకు కింద పడ్డది ఫ్రెండ్స్, ప్రతి ఆకు కింద పడ్డది. కాకపోతే ఏంటిదంటే అది కొంచెం కొద్దిగా పొడుగ్గానే ఇట్లా వంకర్లు అవుతున్నాయి, ఎట్లాగో అట్లా ఖరాబ్ అవుతున్నాయి. ఎందుకో ఏమో తెలుస్తుంది. ఆకులు అయితే చాలా పెద్దగా మంచిగా హెల్దీగా ఉంది. చాలా పెద్దగా అయింది చెట్టు, మస్తు పెద్దగా అయింది. కాకెర పందిరిని మొత్తం కమ్మేసింది. ఇంకొకటి ఒక్క కాయ ఒక 100 పిందెల దాకా పడ్డాయి, కానీ ఒక్కటే కాయ పెద్దగా అయింది చూడండి ఫ్రెండ్స్. ఒక కాయ కొంచెం పొడవైంది అంతే. అంతకు మించి అసలు లేనే లేవు ఫ్రెండ్స్. కదా ఒక్క కాయ కొంచెం పొడవైంది అంతే, మోతాదుగా. అది కూడా మచ్చలు ఉంది. మరి వర్షానికే కావచ్చు కదా ఫ్రెండ్స్. సరేనా, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.